అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు. వారు మంచి సందేశం ఇచ్చి వెళ్ళారు, మంచి సపోర్టివ్గా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఇక్కడ వ్యక్తి మరి హేమంత్ గారే. ఒకటి రైటర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్ లీడ్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చిన్న విషయం కాదు ఇది. ఎప్పుడో రామారావు గారి టైంలో నేను విన్నాను, ఆయనే రచన, ఆయనే ప్రొడ్యూసర్, దానవేర సూరకర్ణ అలాంటి సినిమాల గురించి అలాంటి మహానుభావుడి గురించి విన్నాను. అలాంటి అంశలో ఎంత కృషి, పట్టుదల, కసి లేకపోతే, ఎన్ని అహోరాత్రులు శ్రమించకపోతే ఈ 5 పేర్లు ఇక్కడ వస్తాయి. అంత ఆషామాషి విషయం కాదు. అందుకే హేమంత్కి, సోదరుడు హేమంత్కి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీలాంటి వాళ్ళు రోల్ మోడల్ సొసైటీకి అవసరం. ఇంత చక్కగా నేను ఆ ట్రైలర్ చూస్తే నాకేమనిపిస్తుందంటే, యాడమ్ అండ్ ఈవ్లో ప్రభువు ఈడెన్ గార్డెన్స్లో ఇద్దరిని సృష్టిస్తాడు, ఆడ మగ. వాళ్ళు యాపిల్ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళకి సిగ్గన్నది తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ సందర్భం నాకేదో ఆ ఇద్దరిలో కనిపిస్తుంది. ఫస్ట్ అదొక షాట్ చూశాను నేను, అదొక షేప్ అయితే. ఇంకోటి యూత్ వింగ్ ఒక 5గురు, 2. మూడవది ఆస్ట్రోనాట్స్. వాళ్ళు ఏంటి చేస్తున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు అసలు. మళ్ళీ 4వది ఏంటంటే ఏలియన్స్, ఇంకో గ్రహం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సంతతిని సృష్టించడానికి చేస్తున్న వాళ్ళ ప్రయత్నం ఏంటి. 4. ఈ 4కి పైన సూపర్ న్యాచురల్ పవర్, సుప్రీం పవర్ ఆఫ్ ది యూనివర్స్, లార్డ్ శివ అనుకుంటాను చూపించారు, బ్రహ్మని చూపించారు. అక్కడే ఉంది అసలు కథ. ఈ యూనివర్స్లో మనం ఎన్ని చేసినా, ఎలా ప్రవర్తించినా ఆఖరికి సూపర్ న్యాచురల్ పవర్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ కంక్లూడింగ్, ఆ స్టోరీని ఎలా కంక్లూడ్ చేశారన్నదే చూడాలి. చాలా బాగుంది, ఆసక్తికరంగా ఉంది. మరి విఎఫ్ఎక్స్ కూడా ఎంత అద్భుతంగా అంటే, మరి ఇప్పుడు పెద్ద ఆయన చెప్పారు భరత్ గారు, కొన్ని 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తున్నటువంటి దానిలో క్వాలిటీ లేదని. మీకు ఇది అనుభవంతో మీరు చెప్పారు. మాకు అనుభవం లేకపోయినా ప్రేక్షకుడిగా సినిమా చూస్తూ మేము అనుకుంటుంటాం, ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు, ఇందులో ఏం కనపడుతుంది, ఏం చూడాలి మనం అని అనుకునే సందర్భాలు చాలా ఉంటుంటాయి మాకు కూడా. ఇది మేము కనిపెడుతుంటాం, ఒక ప్రేక్షకుడు కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు. అది ముందు ప్రేక్షకుడే ఒక పెద్ద డైరెక్టర్ కదా, ఆయన మనకు ముఖ్యం కదా, ప్రేక్షకులు తలుచుకుంటే కదా ఇదంతా విజయం వచ్చేది. సో అంత అద్భుతంగా, అంత తక్కువ బడ్జెట్లో కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారని వారు తెలియజేస్తున్నారు. చూస్తే కూడా అర్థమవుతుంది, ఆ కలర్ కానీ, ఎఫెక్ట్ కానీ, ఆ టెక్నిక్స్ ఎలా చేశారన్నది అర్థమవుతుంది. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనిక అండ్ గాయత్రి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ భరత్ గారు. సార్ మీ పేరు? శ్రీ వెంకట్. చాలా అద్భుతంగా మ్యూజిక్ కూడా ఆయన చేశారు. విన్నంత వరకు చాలా అద్భుతంగా వినిపించింది, నాకు సంతోషంగా అనిపించింది. ఇది మంచి చిత్రం కావాలని, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి మమ్మల్ని కూడా భాగస్వాములను చేసి ఈ కార్యక్రమంలో విజయవంతం అయ్యేందుకు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం, ఈ చిత్ర యూనిట్ అందరికీ, ఎంతమంది ఆ యూనిట్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చక్కని విజయం సాధించాలని, అందరూ కూడా థియేటర్స్లో చూడాలని. చూస్తేనే కదా సినిమా నిలబడుతుంది. ఏదో టీవీలో చూస్తాం, 15-20 రోజులు పోతే మా ఇంట్లో వస్తుందిలే ఓటీటీలో, అది కాదు. అది థియేటర్కి వెళ్ళి చూడాలి అని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు నేను దువ్వాడ శ్రీనివాస్ గారిని కూడా ఒక క్వశ్చన్ అడుగుతానని తెలుసు కదా మీ అందరికీ. ఏం క్వశ్చన్? ఫస్ట్ టైం లేదండి, ఫస్ట్ టైం మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి, ఫస్ట్ టైం యాక్షన్ అని డైరెక్టర్ చెప్పగానే మీ లోపల అనిపించింది ఏంటి? యాక్చువల్లీ వాలంటీర్ అని ఒక సినిమా ఇక్కడే వేసాం, ప్రీవియస్ తీసాం.
ఆ తర్వాత అది ఆ సినిమా ప్రొడక్షన్ మాధురి చేశారు. రెండో సినిమా చీన్ టపాక్ డుమ్డుమ్లో తాను ఒక క్యారెక్టర్ చేశారు గైరమ్మత్తగా. ఇప్పుడు ఆగస్టులో రిలీజ్ అవుద్ది. ఫలానా వారి అబ్బాయి అని అందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ నేను చేశాను. నా మిత్రం కూడా చేస్తున్నాం. అది ఒకవైపు షూటింగ్ నడుస్తుంది. ఏముంటుంది, కెమెరా ఉంటుంది, మీరు చెప్తారు రోల్ కెమెరా యాక్షన్ అనేటప్పుడు మూడు స్టార్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా లోపల నుంచి వచ్చేస్తారు యాక్టర్. క్యారెక్టర్లోకి ఎంటర్ అయిపోతాం. సరే. అలాగా ఆ అనుభవం చిన్నప్పుడు నాటకాలు గట్రా వేసేవాళ్ళం కదా, డ్రామాలు. అది చిన్నపాటి అనుభవం ఉంది. నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉంది. మీకు మాత్రం భయం వేసిందా? ఒక 300 మందిలో అవుట్డోర్ షూట్లో పెట్టారు దానికి. అయ్యో, ఓ వైట్ షాట్ కాబట్టి పర్వాలేదు, అనుభవం వచ్చింది. సార్, ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం మాధురి గారిని మీరు ఎప్పుడు చూశారు? కొంచెం మాధురి గారు ఆయన చేయాల్సిన ఇంటర్వ్యూ. యా సార్, మాకు మాధురి గారు ఒక స్టెప్ ముందుకు వస్తే ఒక మంచి లీడర్ని చూశాను నేను మాధురిలో. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రచారం చేస్తుండేటప్పుడు, ఇంటింటికి తిరుగుతుండేటప్పుడు ఈమెను చూసి నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. కొన్ని వేల మంది మహిళలతో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఉమెన్స్ డే నాడు నన్ను ఆహ్వానించారు చీఫ్ గెస్ట్గా. ఆ మీటింగ్కి హాజరయ్యాను, చూశాను. ఈమెకి ఇంత శక్తి ఉందంటే రాజకీయంగా మనకు చాలా ఉపయోగపడతారని. దీని వెనకాల స్వార్థం ఉందా? ఇవాటి వరకు ప్రేమ అనుకున్నాను కదా సార్, ఆవిడ కాదు, నేను కూడా మోసపోయినప్పుడు. ఓకే, తీసుకొచ్చాం. తర్వాత పరిస్థితులు, ప్రభావాలు, జన్మజన్మల రుణానుబంధం, ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నాక ఇది తప్పు అని సమాజం అంతా తొక్కి పడేసినారు. ఆఖరికి నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్సీ. ఈ స్థితిలో కూడా ఇంత జరిగినా సరే నేను ప్రజలు నమ్ముతా, ప్రజలే దేవుళ్ళని నమ్ముతా. ప్రజలకు మన విషయాన్ని, వాస్తవాలు తెలియజేస్తూ, ఇప్పుడు పాప అన్నారు గాయత్రి, మీరు ధైర్యంగా చెప్పారని. ధైర్యంగా చెప్పాలి. మనమేం తప్పు చేయాల. పరిస్థితులు, ప్రభావాలు అందరి ఇళ్లలో, అందరి దగ్గర ఉంటాయి. మేము వాస్తవాల్ని ప్రజలకు తెలియజేశాం. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. మళ్ళీ రాజకీయాల్లో బౌన్స్ బ్యాక్ అయ్యాను. మళ్ళీ ఇవంతా 1 సంవత్సరంలోనే. మళ్ళీ వ్యాపార రంగంలో కూడా టెక్స్టైల్స్లో అడుగుపెట్టాం. అందులో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. సినిమా రంగంలో అడుగుపెట్టాం మీ అందరి సహాయ సహకారాలతో. అంతా బాగుంది. అలా అని మనం ఎవరికి అన్యాయం చేయం, ఎక్కడ అన్యాయం జరగదు. అందరినీ చక్కగా చూసుకుంటూ గౌరవంగా సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ, మనం తప్పు చేయకుండా చేస్తే. ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను, అరే నేను ఈ తప్పు చేశానే అని ఆత్మహత్య చేసుకోవటం, భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త చంపేయటం, పిల్లల్ని తల్లి చంపేసుకోవటం, తల్లి కూడా వెళ్ళి రైలు ట్రాక్ ఎదురుగా వెళ్ళి గుద్దేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది కాదు. ఇది ధైర్యంగా బ్రతకాలి. పుట్టాం, పోతాం. జీవితం అంటే ఆ మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం అనుకున్నది చేయొచ్చు. ఒకటి కన్నీటికి మనం కారణం కాకపోతే చాలు, ఏం చేసినా తప్పులేదు. ధన్యవాదాలు. సో ఎస్ సార్, అండ్ ఫైనల్గా ఒకటి చాలా సీరియస్గా మనం డిస్కస్ చేసేసాము. భరత్ గారు ఉన్నారు కాబట్టి మేబీ అంత సీరియస్గా డిస్కస్ చేయమేమో అనిపిస్తుంది. ఆవిడే పాడడం ఎప్పుడు చూశాను సార్. ఫస్ట్ టైం ఒక పాట మీరు మాధురి గారికి డెడికేట్ చేయాలంటే ఏ పాట చేస్తారు? ఎప్పుడు మాధురి గారే డెడికేట్ చేశారు ఇప్పటి వరకు, అన్ని న్యూస్ ఛానల్స్లో చూశాను నేను. సో ఫస్ట్ టైం ఒక పాట దువ్వాడ శ్రీనివాస్ గారు పాడి, వీలైతే లేకపోతే చెప్పి డెడికేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేమిద్దరం కారులో వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ వేసుకుంటాం, అది తనివి తీరలేదే అని. అది ఎవరైనా పాడుతూ ఉందాం. చాలా ఇష్టమైన పాట అది. డెఫినెట్గా నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రీల్స్లో కట్ చేసేసి ఉంటారు, తనివి తీరలేదే అని, నన్ను ఎడిట్ చేసి పక్క నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరిద్దరు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా